వాటిని పట్టుకొని లాగుతున్నాడు. వాళ్ళు ఎవరు? ఏమన్నా కొంచెం సెన్స్ ఉందా? కొంచెం కామన్ సెన్స్ ఉందా అండి ఎవరికైనా? ఎవరైనా కానీ వాట్ ఎవర్ హూ ఎవర్ ఇట్ ఈస్. హాయ్, హలో, నమస్తే. నేను జర్నలిస్ట్ సాయి. ఈరోజు ఉదయం నెమలి వేణుగోపాల స్వామి అంటే ఎన్టీఆర్ తిరువురు నియోజకవర్గంలో నెమలి వేణుగోపాల సాక్షిగా తిరువురు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు, విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని కళ్యాణ మహోత్సవం జరుగుతుందండి. దానికి సంబంధించిన పట్టు వస్త్రాలు ఎవరు ఇవ్వాలి అనే దానిపైన ఇద్దరే గొడవ వచ్చి వాళ్ళ వర్గీయులు వీళ్ళ వర్గీయులు బాహాబాహి దిగారు, తిట్టుకున్న రవస అయింది. ఒకసారి ముందు ఆ విజువల్స్ చూపిస్తా మీకు, చూశాక మాట్లాడదాం. గుడి దగ్గర దేవుడి గుడిలో ఇది కథ. ఇక్కడ ఎంపీ గారు ఉన్నారు, అదిగో ఆయన ఎంపీ గారు, ఏడే ఎమ్మెల్యే గారు. ఈయన పట్టు వస్త్రాలు తీసుకొస్తున్నాడు. ఈయన ఆల్రెడీ వీళ్ళు వెళ్ళి అదిగో ఈయన లాక్కుంటున్నాడు చూడండి. ఈ మనిషి ఎవరో చూసారా? లాక్కుంటున్నాడు పోయి. అదిగో రైట్ బాబు, మీకు కొంచెమైనా తెలివి ఏమన్నా ఉందా? కొంచెమైనా మీ రాజకీయాలు, మీ పార్టీ సిద్ధాంతాలు, మీ కక్షలు కాసేపు పక్కన పెడదామండి. కాసేపు రాజకీయాలు పక్కన పెడదాం బాబు. సనాతన ధర్మ పరిరక్షక అయ్యా, సనాతన ధర్మ రక్షకుడు పవన్ కళ్యాణ్ గారు, సరే ఈ వీడియో చూడండి. స్వామివారికి సమర్పించే పట్టు వస్త్రాలు అత్యంత పవిత్రతతో సమర్పిస్తారు. తెలుసుగా మీకు కూడా ఆ విషయం. ఎవడు పడితే ఆడు పట్టుకొని వాటిని లాగి ఈ ఇచ్చేసి రభస చేయరు. అంటే దేవుడికి సమర్పించే పట్టు వస్త్రాలకి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది, అత్యంత పవిత్రంగా చూస్తారు. సహజంగా ఆలయాలు ఎలా ఉంటుందంటే, అక్కడ ఏదన్నా ఇలాంటి పట్టు వస్త్రాలు సమర్పించేది తిరుపతిలో వాటిలో వేరేలా ఉంటుంది, పెద్ద పెద్ద వాటిల్లో. కానీ ఆలయాల్లో, నియోజకవర్గాల్లో ఉండే ఆలయాలు ఎలా ఉంటుందంటే, సహజంగా అక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతుంటే ఎమ్మెల్యే పట్టు వస్త్రాలు తీసుకెళ్తారు. ఇది ఆనవాయితీ. ఇప్పుడు ఏదైనా శిలాఫలకం అప్పుడో లేకపోతే ఇంకేదన్నప్పుడు ప్రోటోకాల్స్ ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో ప్రోటోకాల్స్ ఉండవు. అది ఆనవాయితీ. కొన్ని ఆనవాయితీలు ఎప్పటి నుంచో అలా మనకు కొనసాగుతున్నాయి. ఆ ఆనవాయితీలో భాగంగా ఎమ్మెల్యే గారు తీసుకెళ్తున్నారు అక్కడ కొలికిపూడి శ్రీనివాస్. ఈలోపు ఈసారి ఎంటర్ అయ్యండి చిన్ని, కేసినేని చిన్ని ఎంటర్ అయ్యాడు. వాళ్ళ వర్గం వాళ్ళు అత్యుత్సాహం. ఇతను ఎవరో కానీ ఫేస్ కనపడలేదు పెద్ద మనిషిది. లాక్కుంటున్నాడు చూడండి, వాటిని పట్టుకొని లాక్కుంటున్నాడు. ఏమనుకుంటున్నాడు? ఏదైనా ప్రసాదం అనుకుంటున్నాడా లేకపోతే ఇంకేమనుకుంటున్నాడో కానీ దాన్ని పట్టుకొని లాగుతున్నాడు. ఇప్పుడు ఇప్పటికే మీ ఎమ్మెల్యేల కొట్లాటలు, మీ ఎంపీ ఎమ్మెల్యేల కొట్లాటలు, మీ దందాల వల్ల ఇప్పటికే రాష్ట్రంలో దాదాపుగా 6,000 కోట్ల పెట్టుబడులు వెనక్కి వెళ్ళిపోయాయి. భూములు ఇస్తాము, నిధులు ఇస్తాము అన్నా కూడా మాకొద్దు బాబు మీ భూములు, మాకొద్దు బాబు మీ నిధులు అని చెప్పి పారిపోయారు కంపెనీస్ అన్నీ కూడా. అలాంటి సందర్భంలో ఇప్పటికే కంపెనీస్ పారిపోతున్నాయి. బయట చాలా కంపెనీస్ దగ్గరికి, సిమెంట్ ఫ్యాక్టరీల దగ్గరికి, వాటికి వీటికి ఎమ్మెల్యేలు ఎంపీలు పోయి చాలాసార్లు కొట్టుకున్నారు, బాహాబాహి దిగారు. డబ్బులు నాకు ఇవ్వాలి, కప్ప నాకు కట్టాలి అని వసూలు కోసం పోయి కొట్టుకున్నారు. అదంతా చూసాం మనం. ఆఖరికి ఇప్పుడు దేవాలయాల్లో కూడా ఎంతో పవిత్రంగా చూసుకుంటాం కదా మనం దేవాలయాలంటే. దేవాలయాల్లో కూడా మీ యొక్క కుమ్ములాటలు. అంటే కొలికిపూడి శ్రీనివాస్ దళితుడనా? చిన్ని గారు, మీ ప్రాబ్లం ఏంటి అసలు? గతంలో కూడా చాలాసార్లు వీళ్ళిద్దరి మధ్య గొడవలు అయినాయి. అయితే కొంచెం మీడియా కానీ, అదే ఎల్లో మీడియా, ఇంకేముందిలే, ఎల్లో మీడియా కానీ లేకపోతే వీళ్ళందరూ కూడా కేసినేని చిన్నికే సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఎందుకు? బాగా డబ్బు ఉందనా లేకపోతే ఉన్నత వర్గానికి చెందినవాడైనా, కమ్మకులం వాడైనా? ఆయన నేను దళితుడైనా? ఎందుకు చిన్న చూపు మీకు ఈయన కొలికిపూడి అంటే? ఇక్కడ రెండు విషయాలు క్లియర్గా అర్థమవుతున్నాయి. కొలికిపూడి దళితుడని, దళిత వర్గానికి చెందినవాడని, ఆయన పట్టు వస్త్రాలు సమర్పించకూడదని మీరు అడ్డుకున్నారా? లేదు మేము ఉన్నత కులాల వాళ్ళం, మేము బాగా డబ్బున్న వాళ్ళం, మేము ఏదో అంటారు కదా మీకు, మీ బ్లడ్ గురించి, మీట్ గురించి, వాటి గురించి కమ్మగా చెప్తారు కదా మీరు, కమ్మదనం గురించి. అందుకని మీరే ముందు అనుకుంటున్నారా? సరే ఏదన్నా అనుకోండి, మీరు అనుకుంటే మీరు ఏమన్నా, ఇప్పుడు మీరు బయటికి పోయి ఏదైనా చేసుకోండి, మాకు అభ్యంతరం లేదు, మీరు కొట్టుకోండి, నష్టం లేదు. మళ్ళీ బై ఎలక్షన్స్ చక్కగా మంచి వాళ్ళని ఎన్నుకుంటాం మేము.
అది కాదు మా ప్రాబ్లం. మా ప్రాబ్లం ఏంటంటే గుడిలో అత్యంత పవిత్రమైన దేవాలయాల్లో అత్యంత పవిత్రంగా స్వామివారికి సమర్పించిన పట్టు వస్త్రాల విషయంలో ఆ పట్టు వస్త్రాలని మీ వాళ్ళు లాగుతున్నారు. మరి వాళ్ళు స్నానం చేశారు లేదో అక్కడ. పట్టు వస్త్రాలు సమర్పించేవాడు చాలా నిష్టగా ఉండి తలపైన పెట్టుకొని తీసుకెళ్తారు పట్టు వస్త్రాలని. వాటిని పట్టుకొని లాగుతున్నాడు వాళ్ళు ఎవరు? ఏమన్నా కొంచెం సెన్స్ ఉందా? కొంచెం కామన్ సెన్స్ ఉందా అండి ఎవరికైనా? ఎవరైనా కానీ వాట్ ఎవర్ హూ ఎవర్ ఇట్ ఈస్. ఎవరో నాకు ఫేస్ కనపడట్లేదు అతను ఎవరో. మరి చిన్ని గారు మీరున్నారు అక్కడ, చెప్పాలి కదా, అరే మనం నుండి బయటికి పోయి కొట్టుకుందాం రా భయ్, ఇది అట్లా కాదు, దేవుడికి పట్టు వస్త్రాలు సమర్పించే విషయం. పట్టు వస్త్రాలు అంటే చాలా పవిత్రమైనవి, వాటిని తాకరాదు, వాటిని లాగరాదు, వాటిని ఒకళ్ళపైన తలపైన లాక్కొచ్చి ఇంకొక తలపైన పెట్టకూడదు, అది తప్పు, అది ధర్మానికి విరుద్ధం అని చెప్పాలి కదా ఆయనైనా. మీ యొక్క ఆధిపత్యం చాటుకోవటానికి దేవాలయాలే మీకు వేదికలు అవుతున్నాయి. ఏదో ఎక్కడో జరిగిందని చెప్పి ఆయన పవన్ కళ్యాణ్ గారు పోయి ఎక్కడో గుళ్ళో మెట్లు కడుగుతాడు, ఎక్కడో దీక్షలు తీసుకుంటారు. మరి ఇలాంటి విషయంలో హిందువుల మనోభావాలు కాపాడుతాం, ఇట్లాంటిదే వేరే చోట జరిగితే, వేరే మతంలో జరిగితే ఊరుకుంటారా అని చెప్పి మాట్లాడతారు కదా పవన్ కళ్యాణ్ గారు. మరి ఇప్పుడు మీరు గుళ్ళలో జరిగితే ఎందుకు ఊరుకుంటున్నారు? మీ పార్టీ ఎమ్మెల్యే, మీ పార్టీ ఎంపీ కొట్టుకుంటున్నారు, అది కూడా ఆలయంలో, అది కూడా స్వామివారికి సమర్పించాల్సిన పట్టు వస్త్రాల విషయంలో మీ నాయకులు కొట్టుకుంటుంటే మీకు ఏమనిపించట్లేదా? దేవాలయాల పవిత్రతను దిగజారుస్తారా మీరు? పట్టు వస్త్రాల పవిత్రతను మసకబారుస్తారా మీరు? ఏం పద్ధతి అండి ఇది? ఆల్రెడీ ఇప్పటికే మీ దందాల కోసం, మీ వసూళ్ల కోసం కంపెనీల దగ్గర, ఫ్యాక్టరీల దగ్గర, యూనిట్ల దగ్గర ఆల్రెడీ మీరు కొట్టుకుంటా ఉన్నారు. నాకు ఇస్తావంటే నాకు ఇస్తావా, నాకు ఇస్తావంటే నాకు ఇస్తావా, నువ్వు నాకు కట్టాల్సిందే అని చెప్పి మీ వసూళ్ల కోసం ఆల్రెడీ పోయి కొట్టుకుంటున్నారు. ఆల్రెడీ రాష్ట్ర ప్రతిష్టను మీరు దిగజార్చారు. ఇప్పుడు మీ యొక్క ఆధిపత్యాలు, మీ దందాలు, మీ కథ దేవాలయాలకు పాకిందా? ఆధిపత్యం కోసం దేవాలయాలు కొట్టుకుంటారు. కేవలం కొలికిపూడి ఆయన దళితుడేనా మీ యొక్క చిన్న చూపు? దళితుడు పట్టు వస్త్రాలు ఇవ్వటం ఏంటి, మేము పెద్ద క్యాస్ట్ కదా, మేము కదా ఇవ్వాలనుకుంటున్నారా మీరు? సహజంగా అక్కడ ఎప్పటి నుంచి ఆలయంలో ఉన్న ఆనవాయితీ ఎమ్మెల్యే వెళ్ళి ఇవ్వటం, పట్టు వస్త్రాలు సమర్పించటం. దానికి మీరు వచ్చేసి మీ వర్గీయులు వచ్చి వాళ్ళ దగ్గర నుంచి లాక్కొని, కొట్టుకొని, తన్నుకొని, ఏంటిది, ఎటుపోతుంది రాష్ట్రం? ఆలయాల విషయంలో కూడా ఇంత దిగజారుడుతానమా? పట్టు వస్త్రాలు సమర్పించే దగ్గర కూడా మీ యొక్క ఆధిపత్య ధోరణ, కుల అహంకారమా, దళితులపై చిన్న చూపా? ఏదన్నా మరీ ఇంత దిగజారకూడదండి ఆలయాల విషయంలో, దేవుడి పవిత్రత విషయంలో.